చాలా ఆనందంగా ఉంది భయ్య. ఇది మా అదృష్టం కింద భావిస్తున్నాం మేము అందరం కూడా. 10 సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో ఉండి కూడా చాలా ఆనందంగా చాలా ఆటుపోటులను తట్టుకొని ఇప్పుడు వరకు అలా నిలబడి ఉన్నందుకు ప్రజలందరూ చాలా గొప్ప ఘన విజయాన్ని ఇచ్చారు. పిఠాపురంలో ఆయన పోటీ చేసినందుకల్లా కూడా మేము చాలా గట్టిగా కృషి చేసాం. చాలా బాగుంది అన్న. ఇంత మెజారిటీ వస్తుందని మీరు అనుకున్నారా? ఇంకా ఎక్కువ రావాలి. తగ్గింది. ఎందుకంటే లోకల్లో గ్రౌండ్ వర్క్ బాగోక వైసీపీ నుంచి మళ్ళీ జనసేనలోకి వచ్చి చాలామంది కొద్దిగా పాటు చేయడం వల్ల ఇంకా మెజార్టీ తగ్గింది. లేకపోతే డెఫినెట్గా 1,00,000 మెజార్టీ అయితే వచ్చింది. అటువంటిది ఏమీ లేకుండా పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారని కోరుకుంటున్నాం. అన్న 21 సీట్లు రావడం ఎలా చూడవచ్చు అంటారు అన్న జనసేన పార్టీకి? ఇది చాలా మంచి సక్సెస్. ఇది అయితే అసలు 175 పోటీ చేయాలా, కానీ అంత స్టామినా లేదని మా నాయకుడు అటువంటి డిసిషన్ తీసుకోకుండా పోవడంతో పొత్తు పెట్టుకోవడం వల్ల 21 ఎన్ని సీట్లు ఇచ్చినా వాటికి నెగ్గి ఆయన చాలా వరకు తగ్గాడు కాబట్టి అలా అంత సక్సెస్ రావడానికి మెయిన్ రీజన్ అయింది. ఆయన 2 ఎంపీ స్థానాలు అవ్వచ్చు, 21 ఎమ్మెల్యే అవ్వచ్చు. డెఫినెట్గా ఒకవేళ చంద్రబాబు గారు ఏమైనా రిటర్న్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? రిటర్న్ అయ్యే అవకాశాలు ఏముండదు. పవన్ కళ్యాణ్ గారికి ఎదురు అలాంటిది ఏమైనా అయినా కూడా 100% కేంద్రం నుంచి ఫుల్ సపోర్ట్ అయితే ఉంది కదా. దానివల్ల ప్రాబ్లం అయితే ఏముండదు అన్న. ఒకప్పుడు మన పిఠాపురం అంటే కాకినాడ పక్కన చెప్తాను, అదైతే తెలుసు. ఒకప్పుడు ఎక్కడికైనా వెళ్తే పిఠాపురం ఎక్కడంటే కాకినాడ పక్కన పిఠాపురం అనుకునేది ఉండేది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే పిఠాపురం మాది అని అని చెప్పుకునే గర్వంగా అయితే ఉంది. ఎవరి వల్ల అనుకుంటారు? అదంతా కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధ్యక్షుడై ఉండి ఇప్పుడు డిప్యూటీ సీఎం, నెక్స్ట్ కూడా సీఎం అవుతాడు. ఆయన వల్ల ఇది సక్సెస్ అయిందనేసి అనుకున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా గాజువాక కానివ్వండి, భీమవరం కానీ అదే వాళ్ళ దురదృష్టం. అది అక్కడ గాజువాక భీమవరం వాళ్ళ దురదృష్టం, మా అదృష్టం. అక్కడ ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఆయన ఇక్కడ రావడానికి అవకాశం వచ్చింది. ఇక్కడికి వచ్చిన దాని మీద మేము సక్సెస్ చేసుకున్నాం. అదే అక్కడ సక్సెస్ అయి ఉంటే ఆయన ఇక్కడ రావడం ఈ అదృష్టం మాకు లేకపోయింది. పిఠాపురంని ఎంచుకోవడానికి కారణం ఏమనుకుంటున్నారు? పిఠాపురంలో ఎంచుకోవడానికి అంటే అభిమానం. పిఠాపురం నుంచి చాలాసార్లు ముందు పోటీ చేసేటప్పుడు కూడా చాలా గట్టిగా చెప్పినా ఆయన 2 నియోజకవర్గాలను ఎంచుకుని అక్కడ ప్రజలను నిలబెట్టుకోలేకపోయారు. ప్రజలు 90% ప్రజల తప్పు అయితే అక్కడ లోకల్గా ఉండే ప్రజల వల్ల ఇలాగా 2 చోట్ల కూడా ఓడిపోవడం జరిగింది. ఇక్కడ మాకు ప్రజలు ఉన్నా సరే ఇక్కడ గట్టిగా నిలబడి అందరూ కూడా ఫుల్గా సపోర్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించారు. 10 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో చాలా ఆటిపోట్లు తట్టుకున్నారు. చాలా ప్రతిరోజు ఎవ్రీ మినిట్ అవమానం పడతా, ఎంతో డబ్బు కోల్పోయి, పేరు కోల్పోయి, చాలా కష్టపడి ఈరోజు ఈ స్థాయిలో నిలబడ్డారంటే మా అదృష్టం. అందరినీ టోటల్ ఫ్యామిలీని, ఎంటైర్ ఫ్యామిలీని కూడా దూరం చేసుకుని ఆయన నిలబడ్డాడు కాబట్టి ఈరోజు మేము అందరం కూడా నిలబడ్డానికి ఉన్నాం. లేకపోతే ఆయన వెనకాల జెండా 10 సంవత్సరాల నుంచి మోసినందుకు మాకు విలువ లేకుండా ఏదైతే ప్రతి ఒక్కరు ఒకటే. చిరంజీవి గారు అలాగే వెళ్ళిపోయారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా సేమ్ అలా మిమ్మల్ని అందరినీ మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు అనే నేమైతే ఇప్పుడు వరకు ప్రతి ఒక్కరి నోటి నుంచి విన్నాం. కానీ అదే నేమ్ రాకుండా ఆయన గెలవడంతో పాటు మా అందరినీ కూడా గెలిపించాడు ఆయన చాలా గట్టిగా. అది నిజం, ప్రజల గెలుపు. ఎందుకంటే ఆయన వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు. 10 సంవత్సరాల బట్టి నుంచి నా వెనకాల ఉన్నారు వాళ్ళు, కాబట్టి వాళ్ళందరినీ నేను ఆదుకోవాలి అని పదవి రాకపోయినా 10 సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో ఉన్నా కూడా పోడారి నిలబడ్డారు. ప్రజెంట్ ఇప్పుడు కూడా సేమ్ మాకు అంతే భరోసా అనిపిస్తుంది. మాకైతే చాలా హ్యాపీ. ఎలక్షన్ జరగక ముందు కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా నేను ముందుంటా అని చెప్పారు. డెఫినెట్గా ఎలక్షన్ జరగకముందు ఇక్కడ పోటీ చేసిన మరుక్షణం చెప్పాడు. దాంతోపాటు గెలిచాడు అని మేము అనుకున్నది. ఇప్పుడు వరకు ఏ రోజు కూడా నిద్రలేని రాత్రులు గడిపిన రోజులే ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే వైసీపీ దగ్గర జరిగిన దాడులు అవ్వచ్చు, ఏదైతే అవ్వచ్చు, మాటలే కాదు పనులే కాదు, ఎవరికైనా సరే చాలా బాధ అయితే అనిపించింది. కానీ చాలా హ్యాపీ. లైఫ్లో ఎంత హ్యాపీనెస్ వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. చాలా మేము గెలిచినంత హ్యాపీనెస్ ఉంది. ఆయన ఎమ్మెల్యే అయ్యాడని కాదు, జనసేన జెండా పట్టుకొని నడిచిన ప్రతి కార్యకర్తకి కూడా మేము గెలిచాం, మేము ఎమ్మెల్యే అంత ఫీలింగ్ ఆయన ఇచ్చాడు మాకు. అది చాలా హ్యాపీ. ఎలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు అది చెప్పలేము, మాటలో చెప్పలేను అంత ఆనందం అయితే ఉంది. నాకైతే అసలు మాటలు కూడా రావట్లే. చాలా హ్యాపీగా ఉంది. ఇది దేంతో కూడా పోల్చుకోలేము. ఆయన ఇక్కడ రావడమే పెద్ద అదృష్టం, ఆనందం. దానికి మించి ఇక్కడే ఉండి ఇక్కడే మాకు పరిపాలన చేస్తారంటే ఇంక అంతకు మించి ఆనందం ఉంటుంది. చాలా గ్రేట్ కదా. హైదరాబాద్ వెళ్తే చూడడానికి నేను చాలాసార్లు వెళ్ళాను హైదరాబాద్ ఆయన చూడడానికి, కలడానికి కూడా ఇప్పుడు అలా ఒక 5 years నుంచి. అలాంటిది ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా చూసి ఇక్కడ నుంచి డైలీ చూడొచ్చు అనేది డైరెక్ట్ చూసాను నేను. చాలా హ్యాపీ, చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయినా. ఎందుకంటే దగ్గరగా ఇలాగా ఈ పొజిషన్లో చూసాను. వాలంటీర్గా చేసినప్పుడు వరం గారి ఇంటికి వచ్చినప్పుడు చాలా క్లోజ్గా చూశాను. బైక్లో కూడా చాలా ట్రావెల్ చేశాను కొంచెం దూరం. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అది చాలా అదృష్టం. ఆయన దగ్గరికి కూడా మనం వెళ్ళాం.
వైసీపీ పార్టీ వాళ్ళు ఎక్కడో ఉండి ఇక్కడ పాలించేది ఏంటి అనేది కూడా ఆరోపించారు కదా అప్పుడు. ఇప్పుడు వైసీపీ పార్టీలో ఎక్కడుండి పాలించాలి చేయాలనేది కూడా ఎక్కడుండే పాలించవచ్చు. ఇప్పుడు జగన్ గారు ఎక్కడ ఉండి బటన్ నొక్కితే డబ్బులు రావట్లేదు అందరికీ. ఆయన వచ్చి ఇక్కడ ప్రతి ఊళ్ళోని ప్రతి నియోజకవర్గంలో ఆయన చేయలేదు కదా. అలాగే ఆయన ఉండి అక్కడ చేయమంటే ఇక్కడ చేయడానికి 100 మంది ఉన్నారు, 100 మంది. అలాంటిది ఇక్కడ గెలిపించినప్పుడు ఇక్కడ రాకుండా ఆయన ఎక్కడ ఉండి పరిపాలించడు కదా. ఆయన చెప్పాడు ఫస్ట్ పెట్టిన నేను పిఠాపురంలో ఇల్లు తీసుకుంటాను, నేను పిఠాపురంలోనే ఉంటాను, పిఠాపురం వదిలేసి వెళ్ళను. నేను గెలిచిన పైన వచ్చినా రాకపోయినా సరే నా సొంత డబ్బులతో పెట్టి నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తానని కన్ఫర్మ్గా చెప్పారు అందరూ కూడా. అది నిలబెట్టుకుంటారు. ఎందుకంటే పైన కూటమి వచ్చింది, ఇంకా ప్లస్ ఏంటంటే పైన కూడా బీజేపీ వచ్చింది. అంతా బాగుంటుందని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. బాగా చేయాలి. పిఠాపురం పేరు కూడా దాదాపు మోడీ చెవుడు దాకా వెళ్ళింది. పిఠాపురం పేరు మోడీ చెవి అనేది తక్కువ. ప్రపంచం వరల్డ్ వైజ్ ప్రపంచంలో నేషనల్ మీడియా వరకు కూడా పిఠాపురం వచ్చి మాట్లాడారు. నార్మల్గా ఎవరు వచ్చేవారు కాదు పిఠాపురం అంటే. వెళ్దాంలే పిఠాపురంలో ఏముంది అనే స్థాయి నుంచి పిఠాపురం వెళ్ళాలి అనే స్థాయి దాకా పెంచేశారు ఆయన. చాలా హ్యాపీ ఆయన రావడం వల్ల ఈ సక్సెస్ అంతా కూడా. ఓకే.